ఓకే మా క్లాస్ స్టార్ట్ చేద్దామా ఇక జాయిన్ అవుతారు. ఓకే సార్. ఓకే నిన్న మనము ఈ ప్యాసేజ్ చదువుతున్నాం. చదివారా ప్యాసేజ్? హలో చదివారమ్మా ఈ ప్యాసేజ్? ఎస్ఏ చదివారా? చదివాం సార్. ఓకే మనము ఈ థర్డ్ పారాగ్రాఫ్లో ఫోర్త్ పారాగ్రాఫ్లో ఉన్నాం. నేను ఫోర్త్ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు మనకు కట్ అయిపోయింది. సో విల్ కంటిన్యూ దిస్ వన్. థర్డ్లీ సో మళ్ళీ ఒకసారి పోయి చూద్దాం ఏమైందనేది. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంది, తర్వాత లింక్ లాంగ్వేజ్, ఓకే, తర్వాత గవర్నమెంట్ ప్రతి ఒక్కటి డిజిటలైజేషన్ చేయడం వల్ల మనకి ఇంగ్లీష్ అనేది అవసరము అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, థర్డ్లీ, థ్యాంక్స్ టు ద రెవల్యూషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ an ocean of information is now available on the internet. సో మనకి ఇంటర్నెట్లో ఏ టాపిక్ అన్నా మనకు తెలుసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్. గూగుల్లో కొడితే కొన్ని వందల వేల పేజీలు ఓపెన్ అవుతుంటాయి. మనం ఎంతో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశము ఉంది. బట్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, ఆల్మోస్ట్ 99%, 99.9% ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లోనే అవైలబుల్ ఉంది. సో విత్ ఇంక్రీజ్డ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ దిస్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ యాక్సెసబుల్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి కూడా యాక్సెసబుల్ ఉంది. ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ అనేది ఇట్ ఈస్ ఏ ఒక ప్యాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాం ఇంటర్నెట్ అనేది. హవెవర్ సిన్స్ మోస్ట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, బట్ అయితే ఏమైనా అంటే ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. దోస్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ఎంజాయ్ ఏ క్లియర్ అడ్వాంటేజ్. సో ఎవరికైతే ఇంగ్లీష్ వస్తుందో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏం అడ్వాంటేజ్ ఏమంటే ఇన్ఫర్మేషన్ని దే కెన్ అసిమిలేట్, దే కెన్ బికమ్ నాలెడ్జబుల్. ద మేజర్ బెనిఫిషియర్ ఆఫ్ ద ఐసిటి రెవల్యూషన్ వుడ్ బి స్టూడెంట్స్ విత్ ఏ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్. ఎస్, జాయిన్ అవుతున్నారు. Okay, the major beneficiary of the ICT revolution would be students with a command over the English language, as they could go well beyond their textbooks and widen horizons of their knowledge. So, ఎవరికైతే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు దే కెన్ రీడ్ మోర్ దాన్ దే టెక్స్ట్ బుక్లో ఉన్నదానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ హ్యాస్ సో మెనీ అడ్వాంటేజెస్, అందుకనే ఈ టాపిక్ యొక్క టైటిల్ ఏమిచ్చారు? ఈ ఎస్ఏ యొక్క టైటిల్ ద ఇంగ్లీష్ అడ్వాంటేజ్. సో ఇంగ్లీష్ ఉంటే యూ బికమ్ అడ్వాంటేజెస్, మీకు కొన్ని ప్లస్ పాయింట్స్ అనేవి వచ్చేస్తాయి. సో మొత్తం 3 పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ దస్ ఆఫర్స్ ఏ విండో టు ద వరల్డ్. సో ఆ విధంగా ఇంగ్లీష్ అనేది ఏం చేస్తుందిరా అంటే ఒక విండో లాగా పనిచేస్తుంది ప్రపంచాన్ని చూడడానికి. ఇప్పుడు మనం బయట ప్రపంచాన్ని చూడాలంటే మీ ఇంట్లో నుంచి విండో తెరిస్తే ప్రపంచం బయట కనిపిస్తుంది. బట్ మొత్తం ప్రపంచం కనిపించాలంటే ఇంగ్లీష్ అనేది ఒక విండో లాగా పనిచేస్తుంది అన్నట్టు. సో ఇఫ్ యూ కెన్ సీ ద వరల్డ్ త్రూ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ద్వారా ప్రపంచాన్ని మొత్తం మీరు చూడగలుగుతారు. ఇట్ ఫెసిలిటేట్స్ మొబిలిటీ బోత్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అంతేకాదు మీకు ఎప్పుడైతే ఇంగ్లీష్ వస్తుందో యూ కెన్ మూవ్ ఫ్రమ్ ఎనీవేర్ టు ఎనీవేర్, ఈవెన్ విత్ ఇన్ ద కంట్రీ. You can go to anywhere in the country. For example, you can go to Delhi. Suppose if you don't know English, you cannot go anywhere. You cannot leave your village. Maybe you can move within Telangana or Andhra Pradesh because you know Telugu also. But if you want to go to other states like Tamil Nadu, Karnataka, Maharashtra, Bengal, if you want to go there, you should know English. So it can facilitate you to move within the country and even outside the country. Even బయట అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ లండన్ కానీ పోవడానికి అవకాశాలు మీకు ఉంటాయి, పోయే అవకాశాలు ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్ యూ కెనాట్ గో ఎనీవేర్. గ్రేటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ హెల్ప్స్ వన్ గెయిన్ యాక్సెస్ టు ద ఓకే it facilitates mobility both within the అయింది. Greater proficiency in the English language helps one gain access to the vast resources on the internet. సో మనకి ఇంగ్లీష్ రావడం ద్వారా ఇంటర్నెట్లో రిసోర్సెస్ మనకు అవైలబుల్ అవుతాయి. ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్ అవుతుంది.
విచ్ విల్ ఇన్ టర్న్ ఎన్హాన్స్ నాలెడ్జ్ అండ్ క్రియేట్ గ్రేటర్ అవేర్నెస్. సో దాని ద్వారా మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. Moreover, proficiency in the language, English language, will also help people participate in the modernization and digitalization process. అంతేకాకుండా ఎప్పుడైతే మనకి ఇంగ్లీష్ తెలుస్తుందో వీ కెన్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మోడర్నైజేషన్. మోడర్నైజేషన్లో మనం కూడా ఒక భాగం అయిపోతాము. అలాగే డిజిటలైజేషన్లో కూడా మనం ఒక భాగం కాగలుగుతాం. దిస్ విల్ ఎవెన్చువల్లీ ఎనేబుల్ ఇండియా టు ఎమర్జ్ ఎస్ అన్ అడ్వాన్స్డ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. ఆ విధంగా మన దేశము డెవలప్ కంట్రీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. Thus, one can conclude that by gaining greater proficiency in English, students can not only help themselves, but they can also contribute to the nation's progress. సో ఆ విధంగా ఒక స్టూడెంట్స్ వాళ్ళంతకు వాళ్ళే డెవలప్ కావడమే కాకుండా దేశం కూడా డెవలప్ కావడానికి స్టూడెంట్స్ ఉపయోగపడతారు అని చెప్తున్నారు అన్నట్టు. అర్థమైందా ఎస్ఏ మీకు? ఒక వెల్ స్ట్రక్చర్డ్ ఎస్ఏ అన్నట్టు. ఇది వెల్ స్ట్రక్చర్డ్ ఎస్ఏ. జస్ట్ 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రొడక్షన్, ఆ తర్వాత 3 పారాగ్రాఫ్లు ఎక్స్పాన్షన్, లాస్ట్ పారాగ్రాఫ్ ఏమో కంక్లూషన్. ఓకే, కంక్లూషన్‌లో ఆ పైన ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకటోటి టచ్ చేసుకుంటూ మొత్తం కంక్లూడ్ చేసి లాస్ట్‌కి ఏం చెప్తారంటే లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. సో అందరూ దీన్ని చదవడం ద్వారా ఏమవుతారంటే ఇంగ్లీష్ ఎంత గొప్పది, ఎంత ఇంపార్టెంట్, గొప్పది అని చెప్పము మనము. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, వెదర్ ఇట్ ఈస్ గుడ్, గ్రేట్ ఆర్ నాట్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ it is very important for the students to learn English. Only when you learn English, you can become the citizen of the world. Okay, now we are the citizens of India. We want to become citizens of the world. ప్రపంచ సిటిజన్స్, ప్రపంచ పౌరుడిగా మారాలంటే యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అనే విషయాన్ని ఈ 5 పారాగ్రాఫ్స్లో చాలా బ్యూటిఫుల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఎస్సేని మనము చాలా జాగ్రత్తగా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎస్సే రైటింగ్, నాట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఇంగ్లీష్ అడ్వాంటేజ్, ఒక ఎస్సే అనేది ఎలా రాశారు అనేది మనం చూద్దాం. నౌ వీ హ్యావ్ రెడ్ అన్ ఎస్సే ఆన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ గెయినింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటివి అనేటివి మనం ఎస్సే చదివాం. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్కర్సివ్ ఎస్ఏ. ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే డిస్కర్సివ్ ఎస్ఏకి ఎగ్జాంపుల్. మరి ఇంతకీ డిస్కర్సివ్ ఎస్ఏ అంటే ఏంటి అనేది చూద్దాం. డిస్కర్సివ్ ఎస్సే ఇన్వాల్వ్స్ డిస్కషన్. దీంట్లో ఏముంటుంది? డిస్కషన్ అనేది ఉంటుంది. అంటే డిస్కస్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఏది మంచిది, ఏది చెడు. ఇటు చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇంట్రొడక్షన్ ఇచ్చారు, ఆ తర్వాత 3 పారాగ్రాఫ్లో వీ హ్యావ్ కంటిన్యూడ్ డిస్కషన్. ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలా అనేది 3 పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాం. ఇన్వెస్టిగేట్ అన్ ఐడియా, అదేవిధంగా మనం చెప్తున్నటువంటి ఐడియా పైన మనం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేట్ అంటే ఏంటి? విచారణ చేయాలి. ఓకే, ఎవాల్యుయేట్ ఎవిడెన్స్, మనకున్న ఎవిడెన్స్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏమన్నాడు? లింక్ లాంగ్వేజ్ అన్నాడు. లింక్ లాంగ్వేజ్ అన్న తర్వాత తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా ఇంగ్లీష్ని ఉపయోగించుకుంటుంది అండ్ వీ హ్యావ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత విండో టు లాంగ్వేజ్, ఇట్లా రకరకాల పాయింట్స్ అన్ని చెప్పుకుంటాం. ఎవాల్యుయేట్ చేసుకుంటూ కరెక్టే, ఇది మనకు అవసరమే, మనం నేర్చుకోవాలా అనే పాయింట్ని అతను చెప్పగలుగుతున్నాడు. ఎక్స్పౌండ్ ఆన్ ద ఐడియా. ఎక్స్పౌండ్ అంటే యాడ్ డీటెయిల్స్ యాజ్ టు అకౌంట్ ఆర్ ఐడియా, క్లారిఫై ద మీనింగ్ ఆఫ్ అ డిస్కోర్స్ ఇన్ ఏ లెర్న్డ్ వే, యూజువలీ ఇన్ రైటింగ్. ఎక్స్పౌండ్ అంటే ఎక్స్పోజర్ అనే అర్థం వస్తుంది. డీటెయిల్స్ అన్ని యాడ్ చేయడము, యాజ్ టు అకౌంట్ ఆర్ ఐడియా, మనం ఏదైతే చెప్తున్నామో దానికి డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ దాన్ని క్లారిఫై చేసుకుంటూ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడాన్ని ఎక్స్పౌండ్ అని చెప్తాం అన్నట్టు. ఎక్స్పోజ్ ఒక రకంగా చెప్పాలంటే. సెట్ ఫోర్త్ అన్ ఆర్గ్యుమెంట్ కన్సర్నింగ్ దట్ ఐడియా ఇన్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్. ఇంకా ఏం చేయాలి మనము? సెట్ ఫోర్త్ అన్ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొని వస్తాము. ఆ ఆర్గ్యుమెంట్ని అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్గా, కన్సైజ్గా దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. దెన్ ఎక్స్పోజిషన్, ఇవన్నీ కూడా డిస్కర్సివ్ ఎస్సే యొక్క ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పోజిషన్ అంటే ఏమిటంటే ఏ సిస్టమాటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ యూజువల్లీ రిటర్న్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ టాపిక్. ఏదైనా ఒక టాపిక్ పైన ఒక సిస్టమాటిక్ ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు, దాన్ని అనలైజ్ చేయడం అన్నట్టు, ఎక్స్పోజ్ చేయడం, దీన్నే ఎక్స్పోజిషన్ అంటాం. కెన్ బి అకంప్లిష్డ్ త్రూ, మరి ఏ విధంగా ఇది చేయగలుగుతామంటే కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్. ఏదైనా ఒక విషయాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయడం ద్వారా మనం ఈ పని చేయొచ్చు. డెఫినిషన్ అంటే డిఫైన్ చేయడం ద్వారా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, ఇప్పుడు మనం చదివిన దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు అన్నట్టు. అనాలిసిస్ ఆఫ్ క్లాస్ అండ్ ఎఫెక్ట్ అండ్ సో ఆన్, అంటే
కాజ్ అండ్ ఎఫెక్ట్, నాట్ క్లాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ సిఏయుఎస్సి, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సిఎల్ఏయుఎస్సి కాదు, సిఏయుఎస్సి. కాజ్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒకవేళ ఇది జరిగితే దాని ఎఫెక్ట్ ఏంటి, ఇది జరగకపోతే దాని ఎఫెక్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు వచ్చే ఎఫెక్ట్ ఏంటి. సపోజ్ ఇఫ్ యు నో ఇంగ్లీష్, యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ డిజిటలైజేషన్, యూ కెన్ బికమ్ పార్ట్ ఆఫ్ వరల్డ్ డెవలప్మెంట్, యూ కెన్ బికమ్ ఏ వరల్డ్ సిటిజన్. ఇటువంటివన్నీ చెప్తూ మన పాయింట్ని డ్రైవ్ చేయడానికి ప్రయత్నము చేస్తామన్నట్టు. దెన్ ఎనీ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఇంతకీ ఎస్ఏలో ఏమేం భాగాలు ఉంటాయి, ఎలా రాయాలి అంటే చూడండి, ఎనీ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఒకటి ప్రీ రైటింగ్, రైటింగ్ అండ్ పోస్ట్ రైటింగ్. మనం ఎస్ఏ రాసేటప్పుడు ఎలా రాయాలి, దీంట్లో స్టేజెస్ ఏంటి అనేది చూసినామంటే, ఫస్ట్ ప్రీ రైటింగ్. మనం ఏదైనా ఒక ఎస్ఏ రాయాలంటే దానికి రాసే ముందు మనం ఏం చేయాలి, రైటింగ్ రాసేటప్పుడు ఏం చేయాలి, పోస్ట్ రైటింగ్ రాసిన తర్వాత ఏం చేయాలి. సో ఈ 3 స్టేజెస్గా మనం డివైడ్ చేసుకుంటే మనం ఎస్ఏ ఎలా రాయగలుగుతామనేది తెలుస్తుంది. ఫస్ట్ ప్రీ రైటింగ్ స్టేజ్ చూస్తాం. ప్రీ రైటింగ్ అంటే మనం రాయక ముందు, మనం ఏదైనా ఒక టాపిక్ అనుకుంటాము, అనుకున్న తర్వాత అది ఎలా రాయాలి అని ముందుగానే మనము దానిపైన కొంత ఆలోచన అవన్నీ చేయాలి. ఆ దాంట్లో ఆ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రీ రైటింగ్ స్టేజ్. ఫస్ట్ వన్, స్టెప్ 1, థింక్ అండ్ బ్రెయిన్ స్టార్మ్ ఆన్ ద గివెన్ సెలెక్టెడ్ టాపిక్. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో, లేకపోతే ఏదైతే మీకు ఒక టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్ పైన బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. వాట్ డూ యూ మీన్ బై బ్రెయిన్ స్టార్మ్? బ్రెయిన్ స్టార్మ్ అంటే ఏంటి? బ్రెయిన్ స్టార్మ్ అంటే మీ బ్రెయిన్ని దానిపైన కాన్సన్ట్రేట్ చేసి మీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా ఆలోచించడం అన్నట్టు. దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. బ్రెయిన్ స్టార్మింగ్ అనేది ఇట్ కెన్ బి డన్ బై యూ ఆర్ బై గ్రూప్ ఆల్సో. జనరల్‌గా కంపెనీస్‌లో ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అని పెడతారన్నట్టు. ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలో ఒక 10 మంది కూర్చుంటారన్నట్టు. ఓకే. కూర్చొని 10 మంది దానిపైన ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే బావుంటుంది, ఇలా చేస్తే బావుంటుంది, అట్లా చేస్తే బావుంటుంది, ఇట్లా చేస్తే బావుంటుంది. అట్లా అందరూ 10 మంది ఆలోచించి చివరికి ఒక కంక్లూషన్‌కొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటారు. ఇది 10 మంది చేయొచ్చు. ఈవెన్ మనం ఒక్కరమే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, మీరు తప్పనిసరిగా ఆలోచిస్తారు. దీని నుంచి ఎలా బయటపడాలి అనేది. దాన్నే బ్రెయిన్ స్టార్మింగ్ అంటారు. అలాగే ఒక ఎస్సే రాసే ముందు దాన్ని ఎలా రాయాలి అని మీరు ఆలోచించి ఏ ఏ పాయింట్లు ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ దాన్ని ఒక బ్రెయిన్ స్టార్మ్ దట్ యూ కెన్ జస్ట్ సిట్ అండ్ థింక్, ఆర్ యూ కెన్ లై డౌన్ ఆన్ యువర్ బెడ్ అండ్ థింక్. యూ కెన్ డూ హౌఎవర్ యూ లైక్. దెన్ ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు చాలా ఐడియాస్ అనేటివి బ్రెయిన్‌లో వచ్చేస్తాయి అన్నట్టు. మీ ఆలోచనల్లో వస్తాయి. వచ్చినటువంటి ఐడియాస్‌ని యూ హావ్ టు జాట్ డౌన్ ద ఐడియాస్ దట్ ఎమర్జ్ ఫ్రమ్ ద థింకింగ్ బ్రెయిన్ స్టార్మింగ్. వీటంతా ఒక పేపర్‌లో రాసుకోవాలి. మెయిన్ జస్ట్ ఒక్కొక్క పదం రాసుకోవచ్చు. లేకపోతే 2 పదాలు, జస్ట్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఒక ఐడియా ఫర్ ఎగ్జాంపుల్ లింక్ లాంగ్వేజ్. లింక్ లాంగ్వేజ్ అని ఒక్క పదం రాస్తే చాలు. మనం దాన్ని వీ కెన్ ఎక్స్‌పాండ్ ఇట్ టు వన్ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్‌గా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. విండో టు ద వరల్డ్ అది ఒక పారాగ్రాఫ్‌గా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఒక పేపర్‌లో రాసుకోవాలి. దెన్ థర్డ్ స్టేజ్ ఏమన్నా అంటే మేక్ అన్ అవుట్‌లైన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ సెలెక్ట్ ద సార్ ఐడియాస్. యెస్. సార్ ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఉన్న బ్రెయిన్ స్టార్మ్ స్పెల్లింగ్ కరెక్టా? లేకుంటే సెకండ్ స్టెప్ ఉన్నది కరెక్టా స్పెల్లింగ్? సెకండ్ స్టెప్‌లో వేరే ఉందా? థింక్ బ్రెయిన్ స్టార్మ్. బ్రెయిన్ స్టార్మ్ అనేది వర్బ్. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ ఇది ఐఎన్‌జీ ఫార్మ్ ఇది. 2 కరెక్టే. ఓకే. ఓహ్! ఇది తప్పుంది. బ్రెయిన్ స్టార్మింగ్ STORMING. స్ట్రామింగ్ ఓకే కాదు, సార్. స్టార్మింగ్. ఓకే. బ్రెయిన్ స్టార్మింగ్ స్పెల్లింగ్ తప్పు పడింది ఇది. బ్రెయిన్ స్టార్మింగ్. ఓకే. జాట్ డౌన్ ద ఐడియాస్ దట్ ఎమర్జ్ ఫ్రమ్ ద థింకింగ్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్. స్టార్మ్ అంటే ఏమిరా అంటే తెలుగులో ఏమంటారు? ఇట్లా తుఫాను. సుడిగాలి సుడిగాలి. తుఫాను, సుడిగాలి అంటారు కదా! స్టార్మ్స్. స్టార్మ్స్ అంటే తుఫాన్ అన్నట్టు. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే తుఫాన్ లాగా మనం ఆలోచించడం. ఓకే. బ్రెయిన్ స్టార్మ్. సో బ్రెయిన్ స్టార్మింగ్ నుంచి వచ్చినటువంటి ఐడియాస్‌ని మనం అన్నీ కూడా రాసుకోవాలి. అంటే ఆ టాపిక్ పైన మనకొచ్చిన ఐడియాస్ అన్నీ కూడా వి హావ్ టు జాట్ డౌన్. మేక్ అన్ అవుట్‌లైన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ సెలెక్ట్ ద ఐడియాస్ ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. యూ మే లేబుల్ ద ఐడియాస్ జాటెడ్ డౌన్ యాస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఐడియాస్ అన్ని రాసుకున్నాం. స్ట్రక్చర్ మనం రాసుకోవాలి. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్‌గా ఏ ఎస్సేకైనా స్ట్రక్చరు ఒకటే. ఒకటి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది,
కంక్లూషన్ ఉంటుంది. దీస్ ఆర్ సార్ స్ట్రక్చర్ ఇక్కడ ఫర్ బాడీ పక్కల కామా ఇట్లా రాకూడదేమో కదా సార్? ఏది ఇంట్రొడక్షన్ బాడీ పెట్టొచ్చు బాబు. ఇప్పుడు మోడర్న్ దీంట్లో ఇంతకుముందు పెట్టేవాళ్ళం కాదు. అండ్ ముందర కామా పెట్టకూడదని చెప్పేవాళ్ళము. ఇప్పుడు మోడర్న్ దీంట్లో కొత్తగా వచ్చే దాంట్లో కామా పెట్టొచ్చు. ఎందుకురా అంటే ఇప్పుడు బాడీ అండ్ కంక్లూషన్ పెట్టామనుకోండి, అది ఒక ఫ్రేజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఫ్రేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ క్లియర్ వీ కెన్ పుట్ కామా. వీ కెన్ పుట్ అండ్ వీ డోంట్ నీడ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. ఓకే. ఇప్పుడు మోడర్న్‌గా ఇప్పుడు ఈవెన్ న్యూస్ పేపర్స్‌లో చూడండి ఎలా పెడుతున్నారు. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు లాస్ట్‌లో అండ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు లిస్ట్ తయారు చేసినప్పుడు లిస్ట్ పెడుతున్నప్పుడు లాస్ట్‌లో అండ్ వచ్చినప్పుడు ముందర కామా పెట్టకండి అని చెప్పేవాళ్ళు. అయితే ఈ మధ్య అది ఎందుకంటే ఇప్పుడు కామా పెట్టలేదనుకోండి ఇంట్రొడక్షన్ ఒకటైతుంది. బాడీ అండ్ కంక్లూజన్ అనేది ఇంకోటి అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ, కృష్ణ, సీత అండ్ రమ్య అని పెట్టామనుకోండి. సీత అండ్ రమ్య అనేది ఒక పార్టీ అయ్యే అవకాశం ఉంది. ఒక పార్ట్ కానీ సీత పెట్టి అండ్ రమ్య అని పెట్టడానికి అవకాశం ఉంది. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇప్పుడు కొత్తగా వచ్చిందన్నట్టు ఇది. ఓకే. అందుకే నేను కూడా పెట్టాను. ఐ నో అబౌట్ ఇట్. మేక్ అన్ అవుట్లైన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ సెలెక్ట్ ద ఐడియాస్ ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. సో 3 రకాలు. ఏ రైటింగ్ అయినా సరే ఈవెన్ మీరు ఎగ్జామ్‌లో ఏదైనా ఒక క్వెషన్ ఇస్తారు. మీరు రాస్తూ ఉంటారనుకోండి. దాంట్లో కూడా స్ట్రక్చర్ ఇదే. మనం ఏదో ఒకటి నోటికొచ్చింది రాయకూడదు. ఓకే. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. మీరు ఏదైతే రాస్తామనుకుంటున్నారో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి టాపిక్‌ని. అది ఒక పారాగ్రాఫ్. నెక్స్ట్ బాడీ కెన్ రన్ ఇంటూ 2 పారాగ్రాఫ్స్, 3 పారాగ్రాఫ్స్, 4 పారాగ్రాఫ్స్, 5 పారాగ్రాఫ్స్ ఎన్ని పారాగ్రాఫ్‌లైనా ఉండొచ్చు. కంక్లూజన్ విల్ బి 1 పారాగ్రాఫ్. కంక్లూజన్ కూడా ఒకటే పారాగ్రాఫ్ అనేది ఉంటుందండి. దిస్ ఈస్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ రైటింగ్. ఎనీ రైటింగ్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి డిస్కర్సివ్ ఎస్సే ఆర్ ఇట్ కెన్ బి argumentative essay or it can be any kind of thing. Even when you are writing answers to your questions in exam, ఇది మనం ఫాలో కావాలి. అయితే ఇక్కడ మూడో పాయింట్‌లో మనం ఏం చేయాలి? ఇది అన్ని కామనే గదా! మళ్ళీ ఏం రాయాలంటే, మనం ఆల్రెడీ రాసుకున్నటువంటి పాయింట్స్‌ని డివైడ్ చేసుకోవాలా. ఏది ఇంట్రొడక్షన్‌లోకొస్తుంది, ఏది బాడీలోకొస్తుంది, ఏది కంక్లూజన్‌లోకొస్తుంది. యూ మే లేబుల్ ద ఐడియాస్ జాటెడ్ డౌన్ యాస్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని పెట్టుకొని మనం ఆల్రెడీ ఇంతకుముందు పాయింట్స్ రాసుకున్నామని చెప్పాను కదా! బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన తర్వాత జాట్ డౌన్ ద ఐడియాస్. ఈ ఐడియాస్ అన్ని నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ ఒక 20 ఐడియాస్ రాసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఐడియా దేంట్లోకి పోతాయి? ఇంట్రడక్షన్ లేకపోతుందా? బాడీ లేకపోతుందా? కంక్లూజన్ లేకపోతుందా? ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నామంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. నౌ విల్ సీ వాట్ ఈస్ ఇంట్రడక్షన్, వాట్ ఈస్ బాడీ అండ్ వాట్ ఈస్ కంక్లూజన్ అండర్ స్టెప్ 3. స్టెప్ 3లో ఇది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంట్రొడక్షన్ అంటే ఏమంటే క్లియర్లీ స్టేట్ ద టాపిక్ టు బి డిస్కస్డ్. మనం ఏమి డిస్కస్ చేయబోతున్నాము అండ్ ఇట్ స్టేట్స్ ద టాపిక్. దీన్ని టాపిక్ సెంటెన్స్ అని అంటాము. యాక్చువల్‌గా ప్రతి పారాగ్రాఫ్‌లో టాపిక్ సెంటెన్స్ ఉంటది. ఇంట్రొడక్షన్‌కి ఒక టాపిక్ సెంటెన్స్ ఉంటది. సెకండ్ పారాగ్రాఫ్‌కి ఒక టాపిక్ సెంటెన్స్ ఉంటది. థర్డ్ పారాగ్రాఫ్‌కి ఒక టాపిక్ సెంటెన్స్ ఉంటది. అంటే ఆ పారాగ్రాఫ్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం. బట్ ఇంట్రొడక్షన్ అనేది ఏమవుతుందంటే మొత్తం ఎస్సేకి టాపిక్. మొత్తం ఎస్సే మనం ఏం చెప్పబోతున్నాము అనే దానిపైన క్లియర్‌గా వీ హావ్ టు స్టేట్ అవర్ ఆబ్జెక్టివ్. మనం ఎందుకు ఇది రాయబోతున్నాము? ఏం మనం చేయబోతున్నాము? దేని గురించి మాట్లాడబోతున్నాము? ఇదంతా కూడా ఇంట్రొడక్షన్‌లో ఉంటుంది. ఆఫెన్ విత్ ఏ టాపిక్ సెంటెన్స్, 1 పారాగ్రాఫ్. ఇంతకుముందు టాపిక్ సెంటెన్స్ అని చెప్పాను. టాపిక్ సెంటెన్స్ అనేది ఓన్లీ ఇంట్రొడక్షన్‌లో ఉండదు. అన్నిట్లోనూ ఉంటది. దీన్నే ఇది ఒక పారాగ్రాఫ్‌లో ఉంటుంది. ఇది ఒక పారాగ్రాఫ్‌లో ఉంటుంది. దీన్నే ఇంట్రొడక్షన్ అంటాం. నెక్స్ట్ బాడీ. క్లియర్లీ స్టేట్ పాయింట్స్ అండ్ ఎగ్జాంప్లిఫై జస్టిఫై దెమ్ ఇన్ 1 ఆర్ 3 సెపరేటెడ్ పారాగ్రాఫ్స్. ఓకే. సెపరేట్ పారాగ్రాఫ్స్. ఇది 1 ఆర్ 3 అన్నారు మీ టెక్స్ట్ బుక్‌లో. బట్ ఇట్ కెన్ రన్ టు 4, 5, 6, 7, 8, 9, 10 నో ప్రాబ్లమ్. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ పారాగ్రాఫ్స్ యూ రైట్. అయితే ప్రతి పారాగ్రాఫ్‌లో ఒకే ఒక ఐడియా ఉండాలి. దేర్ షుడ్ బి 1 ఐడియా ఇన్ 1 పారాగ్రాఫ్. ప్రతి 1 ఐడియా అనేది టాపిక్ సెంటెన్స్ అయితది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఎక్స్‌పాండ్ చేస్తూ ఆ పారాగ్రాఫ్ రాస్తాం. దెన్ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. దెన్ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. బట్ రిమెంబర్ ఆల్ దీస్ పారాగ్రాఫ్స్ షుడ్ బి లింక్డ్ టు ద ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్‌లో మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది దీంట్లో మనకు కనిపిస్తూ ఉండాలి. వేరే రాయకూడదన్నట్టు. సంబంధం లేని విషయాలు ఏది కూడా ఉండకూడదు. సంబంధం లేని పారాగ్రాఫ్స్ ఉండకూడదు. అండ్ ఆల్ షుడ్ బి లాజికల్లీ లింక్డ్ టు ద ఇంట్రొడక్షన్ అన్నట్టు.
Clearly state points and exemplify, justify them in separate paragraphs. Then conclusion. Summarize or conclude by restating your ideas one paragraph. మనం రీస్టేట్ చేయొచ్చు. ఇంతకుముందు చదివినటువంటి మనం ఎస్ఏ చదివినాక దాంట్లో కూడా చూడండి కంక్లూజన్లో ఇంతకుముందు 3 పారాగ్రాఫ్లో రాసిన విషయాన్ని మళ్ళీ రీస్టేట్మెంట్ చేసుకుంటూ ఇది ఇలా ఉపయోగం ఉంటుంది, ఇలా ఉపయోగం ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే పాయింట్ సమ్మరీలో మనకు కనిపించింది. ఈ విధంగా ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్ అనేది మనం ఏం రాసినా కూడా ఇదే పద్ధతిలోనే ఉంటుంది. నెక్స్ట్ వన్, చెక్ ద ఫాలోయింగ్. స్టెప్ 4. నెక్స్ట్ మళ్ళీ ఓసారి మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఇంకా మనం రాయడం స్టార్ట్ చేయలే మనం. ఓకే, ఇవన్నీ జస్ట్ పేపర్ పైన ఒక స్కెలెటన్ లాగా తయారు చేసుకున్నాం. మళ్ళీ మనం ఇవన్నీ కరెక్ట్ చేసామా లేదని చెక్ చేసుకోవాలి. ఏమేమి చెక్ చేసుకోవాలంటే ఆల్ ద పాయింట్స్ యూ వాంటెడ్ టు మేక్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్. మనం ఏ పాయింట్లు అనుకున్నామో, ఆలోచించినామో, బ్రెయిన్ స్టార్మింగ్ చేసామో అవన్నీ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. దెర్ ఈస్ నో పాయింట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ఇర్రెలవెంట్. అలాగే మనం ఆలోచించేటప్పుడు చాలా పాయింట్లు వస్తాయి. కొన్ని పాయింట్లు ఇర్రెలవెంట్గా ఉంటాయి మనం సెకండ్ టైం ఆలోచించినప్పుడు. అవి అవసరం లేకపోవచ్చు. అటువంటి వాటిని మనం స్ట్రైక్ డౌన్ చేసేయాలి, కొట్టేసేయాలి. వాటిని కొట్టేసి వేరే పాయింట్లు ఏమైనా అడిషన్స్ ఏమైనా వస్తే అడిషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా దేర్ ఆర్ నో రెపిటేటివ్ ఐడియాస్. అదేవిధంగా మనం ఏం చేస్తాం అంటే రిపీట్ చేస్తుంటాం ఐడియాస్ని, చెప్పిందే మళ్ళీ చెప్తుంటాం. అటువంటివి ఏమన్నా ఉంటే మనం డెలీట్ చేయాలి. డెలీట్ చేసి ఒక ఐడియా ఒకసారి చెప్పాలి. ఓకే, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. దెన్ స్టెప్ 5 ఏమరా అంటే థింక్ అగైన్, క్రాస్ చెక్, యాడ్, డెలీట్ ఇఫ్ నెసెసరీ. మళ్ళీ మనం ఆలోచించాలి, సెకండ్ టైం మళ్ళీ ఆలోచించాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, డెలీట్ చేయాలంటే డెలీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫస్ట్ ప్రీ రైటింగ్ స్టేజ్లో ఒక స్కెలెటన్ తయారు చేసుకోవాలి. ఒక పేపర్లో రఫ్ వర్క్ చేసుకోవాలి. ఈ రఫ్ వర్క్లో మళ్ళీ మనం ఆలోచించాలి, డెలీట్ చేయాలి, యాడ్ చేయాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత దెన్ వీ గో ఫర్ రైటింగ్. తర్వాత మనము రైటింగ్కి పోతాం. రైటింగ్లో ఏమేమి చేయాలి? రైటింగ్ స్టేజ్ ఇది సెకండ్ స్టేజ్ అన్నట్టు, సెకండ్ ఫేజ్. ఇది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏమో ప్రీ రైటింగ్, నెక్స్ట్ వన్ ఏమో రైటింగ్, ఆ తర్వాత పోస్ట్ రైటింగ్. ఈ సెకండ్ స్టేజ్లో, రైటింగ్ స్టేజ్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి. డ్రాఫ్ట్ అంటే ఏమన్నా అంటే ఇట్ ఈస్ నాట్ ఫైనల్, రఫ్గా. ఇది కూడా మళ్ళీ రఫ్గానే మనం ఎస్సే రాస్తాం. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలా, చెక్ చేసి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసిన తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రాస్తాం. సో ఈ ఫస్ట్ డ్రాఫ్ట్లో మనం ఏం చేయాలంటే యూస్ఫుల్ టిప్స్ ఫర్ రైటింగ్ ఎఫెక్టివ్ ఎస్సేస్. ఒక ఎఫెక్టివ్ ఎస్సే రాయాలంటే మనం ఏ విధంగా రాయాలి అని మనకు కొన్ని టిప్స్ ఇచ్చాడు ఇక్కడ. ఒకటి, యూజ్ ఎ స్టైల్ టోన్ అప్రోప్రియేట్ టు ద కైండ్ ఆఫ్ ఎస్సే బీయింగ్ రిటర్న్. టోన్, ఇంతకీ టోన్ అంటే ఏంటి? టోన్ అంటే వినదగినట్లు సార్. అంటే ఒక మంచి ఇప్పుడు మనము మాట్లాడుతుంటాం అనుకోండి, మన మాటలు ఒకే రకంగా ఉండవు, మన టోన్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్, హౌ డు యూ స్పీక్? ఫ్రెండ్తో మాట్లాడుతుంటావు, ఎలా మాట్లాడతావు? అదే ఫ్రెండ్తో హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతావు? కోపంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతావు? బాధగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతావు? అన్నీ ఒకటేనా? అన్నీ ఆనందంగా ఉన్నప్పుడు ఒకే రకంగా మాడతారా మీరు? బాధగా ఉన్నప్పుడు ఒకే రకంగా మాడతారా? డిఫరెంట్గా ఉంటాయి కదా. దట్ ఈస్ టోన్. దట్ ఈస్ టోన్. కోపంగా ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడతాం మనం. ఓకే, అదేవిధంగా కోపంగా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్తో ఓ రకంగా మాట్లాడతారు, మీ టీచర్తో ఓ రకంగా మాట్లాడతారు, మీ నాన్నతో ఓ రకంగా మాట్లాడతారు. టోన్ డిఫర్స్. ఓకే, మీ సేమ్ ఎమోషన్ ఒకటే, కోపంలో ఉన్నారు, ఓకే, చాలా కోపంలో ఉన్నారు, ఓకే, అప్పుడు మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారు? అక్కడ నిజంగా మొత్తం కోపం అంతా మీరు చూపించగలరు ఫ్రెండ్ పైన, అవునా కదా? అదే ఒక టీచర్తో మాట్లాడుతున్నారు, మొత్తం కోపం టీచర్ పైన చూపించగలరా? కానీ ఏదో విధంగా చూపిస్తారు, ఓకే, డీసెంట్గా చూపిస్తారు. అదే మీ నాన్న పైన కూడా కోపాన్ని చూపిస్తారు. దట్ విల్ బి డిఫరెంట్. దట్ ఈస్ కాల్డ్ టోన్. ఓకే, మీరు ఎస్సే రాసేటప్పుడు కూడా ఆ టోన్ అనేది రిటర్న్గా మనకు కనిపిస్తుంది, మనం యూజ్ చేసే పదాలు బట్టి. ఓకే, అది ఎలా ఉండాలి, ఎటువంటి టోన్ యూజ్ చేయాలి అంటే మన ఎమోషన్స్ మన టోన్లో కనిపించకూడదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ పైన ఎస్సే రాయమంటే మీకు ఇంగ్లీష్ ఇష్టం లేదు, ఎందుకంటే మీరు మీ మాతృభాషను చాలా ప్రేమిస్తారు, మీకు తెలుగు అంటేనే ఇష్టం, ఇంగ్లీష్ అంటే మీకు ఒక రకమైన అసహ్యం. కానీ ఇంగ్లీష్ పైన ఎస్సే రాయాలి.
సో, మీ అసహ్యాన్ని, మీ కోపాన్ని ఆ ఎస్సే పైన కనిపియకూడదు. ఎందుకంటే మీరు మీ సొంత ఎమోషన్స్ అనేటివి ఎస్సేలో కనిపియకూడదు. మీరు ఒక ఆబ్జెక్టివ్‌గా రాయాలి. ఆబ్జెక్టివ్‌గా రాయాలంటే మేబీ యూ వాంట్ టు సే దట్ ఇంగ్లీష్ ఈస్ నాట్ నెసెసరీ. మరప్పుడు సరైనటువంటి ఆర్గ్యుమెంట్ అనేది మీరు తీసుకురావాలి. దానికి ఎగ్జాంపుల్స్ తీసుకురావాలి. తీసుకొనొచ్చి చాలా మా అంటే మైల్డ్‌గా, చాలా నార్మల్‌గా మీరు దాన్ని ప్రెజెంట్ చేయాల. కానీ మీ పర్సనల్ ఎమోషన్స్ అనేటివి తీసుకురాకూడదు. అది అన్నట్టు మెయిన్ పాయింట్ టోన్ అంటే. ఏ డిస్కర్సివ్ ఎస్సే ఈస్ ఎ ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్, ఫ్యాక్ట్స్ ఇన్ లాజికల్, న్యూట్రల్ అండ్ బ్యాలెన్స్డ్ టోన్. సో, మనం ఎటువంటి టోన్ యూజ్ చేయాలా? న్యూట్రల్‌గా ఉండాల. మీకు కోపం ఉంది. అయినా సరే దాన్ని కనిపియకూడదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఓకే. మీరు అటువైపు ఉండకూడదు, ఇటువైపు ఉండకూడదు. ఇంగ్లీష్ ఇష్టమని చెప్పకూడదు, ఇంగ్లీష్ ఇష్టం లేదని చెప్పకూడదు. మీకు ఇంగ్లీష్ చాలా ఇష్టం అనుకోండి, ఓహ్! చాలా ఇష్టం. ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. అదర్‌వైజ్ దే ఆర్ యూజ్‌లెస్ అన్నామనుకోండి. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ టోన్. ఇటువంటి టోన్ మనం యూజ్ చేయకూడదు. ఓకే. సపోజ్ ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్, యూ ఆర్ యూజ్‌లెస్ టు లివ్ ఇన్ ద సొసైటీ. ఓకే. యూ ఆర్ నాట్ ఫిట్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. చూడండి ఇలా చెప్పామనుకోండి, ఇది ఎటువంటి టోన్‌లో నేను చెప్తున్నాను? ఓకే. సేమ్ ఇదే విషయాన్ని మనం ఇంకో రకంగా చెప్పొచ్చు. న్యూట్రల్ టోన్‌లో. ఎలా? ఓకే. ఈ ఈ ఇఫ్ సంబడీ ఈస్ నాట్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇఫ్ సంబడీ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు లివ్ ఇన్ దిస్ సొసైటీ. బికాస్ society is now filled with English oriented society. Now it is English oriented society. You go anywhere, you need English. If you want to go to somewhere outside your village, you want to go to Bangalore, you should learn English. Then only you can communicate with others. This is what is neutral tone and balanced tone. మన కోపాన్ని, మన ఎమోషన్స్‌ని మనం దానిపై చూపియకూడదు అన్నట్టు. దెన్ యూజ్ అన్ ఇంపర్సనల్ అండ్ ఫార్మల్ స్టైల్. ఈవెన్ స్టైల్ కూడా ఎలా ఉండాలంటే ఇంపర్సనల్, ఫార్మల్‌గా ఉండాలి. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. ఓకే. ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడేది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఎటువంటి పదాలైనా యూజ్ చేయొచ్చు. బట్ వెన్ యూ ఆర్ రైటింగ్ అన్ ఎస్సే యూ షుడ్ యూజ్ ఫార్మల్ స్టైల్. ఫార్మల్, ఇంపర్సనల్, పర్సనల్‌గా ఉండకూడదన్నట్టు. ఫార్మల్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. ఓకే. ఈ లాంగ్వేజ్ స్టైల్స్ గురించి మనం ఇంకా ముందుకు తెలుసుకుంటాము. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. దెన్ అవాయిడ్ కాంట్రాక్షన్స్. జనరల్‌గా ఈ కాంట్రాక్షన్స్ అంటే ఏమనంటే ఆరంట్, హీస్, ఓకే, వోంట్, షాంట్ ఇవన్నీ కాంట్రాక్షన్స్ అంటాం. ఈ కాంట్రాక్షన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ స్పోకెన్ ఎక్స్‌ప్రెషన్స్. స్పోకెన్ లాంగ్వేజ్‌లో మాత్రమే వాడతాం. రిటన్ లాంగ్వేజ్‌లో మనం వాడకూడదు. మన టెక్స్ట్ బుక్స్‌లో అక్కడక్కడ ప్రింట్ అయ్యుంటాయి గదా! అని మీరు అడగొచ్చు. అది ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉంటాయి. ఓకే. ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టినప్పుడు ఎవరన్నా చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చెప్తున్నప్పుడు అక్కడ కాంట్రాక్షన్స్ వాడొచ్చు. బట్ యూ ఆర్ స్టేటింగ్ యాస్ ఎ రైటర్ యూ ఆర్ సేయింగ్ సంథింగ్ యూ షుడ్ నాట్ యూజ్ కాంట్రాక్షన్స్. కాంట్రాక్షన్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మన ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఈ కాంట్రాక్షన్స్ అనేటివి వాడకూడదు. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో మాత్రమే కాంట్రాక్షన్స్ వాడుతూ ఉంటారు. ఒక 10 మినిట్స్ ఉంది. విల్ కంటిన్యూ. దెన్ అవాయిడ్ కాంట్రాక్షన్స్, షార్ట్ ఫార్మ్స్. ఓకే. షార్ట్ ఫార్మ్స్‌గా యూజ్ చేయకూడదు. ఇడియమ్స్, కొలోక్వియల్ ఎక్స్‌ప్రెషన్స్ అండ్ సో ఆన్. ఇవన్నీ గూడా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్‌లో మనం యూజ్ చేస్తుంటాం. బట్ ఫార్మల్ లాంగ్వేజ్‌లో ఎస్సే రైటింగ్‌లో మనం ఇవన్నీ వాడకూడదు. అవాయిడ్ స్ట్రాంగ్ ఎమోషనల్ లాంగ్వేజ్. మన ఎమోషనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ ఇంగ్లీష్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఐ సే దట్ యూ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పామనుకోండి. ఆర్ ఐ హేట్ ఎగ్జామ్స్ అని చెప్పామనుకోండి. ఇది మన పర్సనల్ ఎమోషన్స్ బయట పెడుతూ ఉంటుందన్నట్టు. మన పర్సనల్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా మన ఎస్సేలో రాకూడదు. అవాయిడ్ ఓవర్ జనరలైజేషన్స్. అలాగే జనరలైజేషన్ చేస్తుంటాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డోంట్ లైక్ ఇంగ్లీష్ అని చెప్పామనుకోండి. ఈ జనరలైజేషన్స్. మేబీ యూ డోంట్ లైక్ ఇంగ్లీష్ ఆర్ యువర్ ఫ్రెండ్ డజంట్ లైక్ ఇంగ్లీష్. ఇట్ డజంట్ మీన్ ఆల్ స్టూడెంట్స్ డోంట్ లైక్ ఇంగ్లీష్. ఇది జనరలైజేషన్. ఒక ఇద్దరు, ముగ్గురు మనం చేయకపోతే అందరూ గూడా అలాంటి వాళ్ళే అని చెప్పడం అట్లాంటి ఓవర్ జనరలైజేషన్స్ మనం చేయకూడదు. అవాయిడ్ క్లీషెస్, ప్రావర్బ్స్ ఎట్సెట్రా. క్లీషెస్ అంటే రిపీటెడ్ ఎప్పుడు వాడేటటువంటి వాటినండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది ప్రావర్బ్ అన్నట్టు. ఇటువంటి ప్రావర్బ్స్ ఇవన్నీ ప్రావర్బ్స్ బేస్ చేసుకొని మన ఆర్గ్యుమెంట్‌ని ముందుకు తీసుకుపోవడం అనేది కరెక్ట్ కాదు. బేస్డ్ ఆన్ ట్రూ ఫ్యాక్ట్స్‌ని తీసుకోవాలి.
ట్రూ ఫిగర్స్ని తీసుకొని మనం ముందుకు పోవాలి. కానీ ఇవన్నీ స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్ ప్రావర్బ్స్ రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు. అటువంటివి చెప్పి మన ఐడియాస్ని డ్రైవ్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఇట్ మే బి ఎఫెక్టివ్ ఇన్ ఇన్ఫార్మల్ వే. మీరు ఇన్ఫార్మల్గా ఏదైనా డిస్కషన్ మీ ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. బట్ ఇన్ రైటింగ్ అన్ ఎస్సే యూ షుడ్ నాట్ యూజ్ దెమ్. యూజ్ రిలయబుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రెఫరెన్స్. అదేవిధంగా మనం యూజ్ చేస్తున్న డేటా కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ రిలయబుల్గా ఉండాలి. అంటే నమ్మదగినవిగా ఉండాలి. ఎవరైనా రీవెరిఫైయబుల్గా ఉండాలి ఇన్ఫర్మేషన్. నీ ఇష్టం వచ్చినట్లు ఇంగ్లీషు ప్రతి ఒక్కరు ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని మనం చెప్పొద్దు. ఎంతమంది మాట్లాడుతున్నారు? యూ షుడ్ హ్యావ్ డేటా. ఓకే. మనము ఈడ గూడా మనం చదివిన ఎస్సేలో గూడా మనం చూసామండి. ఒక డేటా ఇచ్చాడంట. 400 మిలియన్ పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. సో, ఇట్ షుడ్ బి రీవెరిఫైడ్. మనం ఇంటర్నెట్‌లో కొడితే మనం ఇచ్చినటువంటి ఫిగర్‌కు దగ్గరన్నా ఉండాలి కనీసం. ఆడ దానికి దీనికి సంబంధం లేకుండా ఉండకూడదు. సో, రిలయబుల్ సోర్సెస్ అనేటివి ఉండాలి. మనం ఏ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇన్ఫర్మేషను ఇవన్నీ గూడా మనకు ఇంపార్టెంట్. దెన్ బీ న్యూట్రల్ మేక్ జనరల్ స్టేట్మెంట్స్ ఈవెన్ ఇఫ్ వన్ డిఫర్స్ ఇన్ ఒపీనియన్. మనం న్యూట్రల్‌గా ఉండాలి. ఓకే. మనం ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఇంగ్లీషే తీసుకోండి. ఇంగ్లీషు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్లస్ పాయింట్స్ ఇప్పుడు మనం ఇంగ్లీషే మనకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతే మన వెర్నాక్యులర్ అంటే లోకల్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కానియండి, కన్నడ గాని, తమిళ్ గానియండి, మన ఇండియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ పూర్తిగా డెడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సాంస్క్రిట్ అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ డెడ్. సాంస్క్రిట్ అనేది ఆల్రెడీ చచ్చిపోయింది. నోబడీ ఈస్ స్పీకింగ్ సాంస్క్రిట్. మేబీ మన మంత్రాల్లో మాత్రమే పెళ్ళిళ్ళు అటువంటి కార్యక్రమాల్లో మంత్రాల్లో బాపనోళ్ళు వాడుతున్నారు గానీ, ఈవెన్ వాళ్ళు సాంస్క్రిట్‌లో మాట్లాడడం లేదు. ఓకే. సో, వీ కెన్ సే సాంస్క్రిట్ ఈస్ ఎ డెడ్ లాంగ్వేజ్. మేబీ ఆఫ్టర్ 50 ఆర్ 60 ఇయర్స్ తెలుగు ఆల్సో విల్ బికమ్ ఎ డెడ్ లాంగ్వేజ్. మరి మన సొంత భాషను మనం చంపుకోవడం కరెక్టా? సో, ఇది నెగెటివ్ పాయింట్. ఇది అంటే ప్రతి పాయింట్‌లోనూ నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. బట్ అవర్ టోన్ షుడ్ బి న్యూట్రల్. మనం న్యూట్రల్‌గా ఉండాలి. మనము పూర్తిగా ఒకవైపు ఇంక్లైన్ అయినట్టుగా ఒకదాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. ఉన్న ఫ్యాక్ట్స్‌ని, ఫిగర్స్‌ని మనం ప్రెజెంట్ చేయాలి. ఆ తర్వాత ఆహ్, దా ఆడ మనం ఇచ్చిన పాయింట్స్ పైన వాలిడ్ చేసుకుంటూ మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ యూజ్ లింకర్స్, కనెక్టివ్స్, డిస్కోర్స్ మార్కర్స్ టు బ్రింగ్ ఔట్ ద లాజిక్, కనెక్ట్ ద సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. అదేవిధంగా మనం లింకర్స్ గానియండి, కనెక్టివ్స్ గాని ఇవన్నీ మీకు ఒక పీపీటీ పంపించాను. కనెక్టివ్స్ అని. ఇదే చాప్టర్‌లో మన కనెక్టివ్స్ అనే ఒక చాప్టర్ ఉంది. దాంట్లో మీకు అర్థమైతదా? ఇంతకీ కనెక్టివ్స్ అంటే ఏంటి? అంటే ఒక పారాగ్రాఫ్ ఇప్పుడు ఆల్రెడీ మనము చదివిన పారాగ్రాఫ్‌లో కొన్ని లింకర్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్‌లీ, సెకండ్‌లీ, థర్డ్‌లీ ఇట్లా పారాగ్రాఫ్ లింకర్స్ అవి. అదేవిధంగా వితిన్ ద పారాగ్రాఫ్ గూడా మనకు చాలా లింకర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనము చదువుతాం అది ఏంటి అనేది. మీరు అంతకంటే ముందు మీరు ఆ పీపీటీ ఒకటి పంపించారు మీకు కనెక్టివ్స్ పైన. అది ఒకసారి చూడండి. మళ్ళీ నేను చెప్తాను. అయితే ఇది బాగా అర్థమైతదనమాట అది చదివితే. డిస్కోర్స్ మార్కర్స్ టు బ్రింగ్ ఔట్ ద లాజిక్, కనెక్ట్ ద సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. సో, ఇవన్నీ గూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈజీగా అర్థమైతది. ఓ రాణి ఏమమ్మా కొట్టేస్తున్నావు? కోపంగా ఉన్నావు? ఏదో దబా దబా కొట్టేస్తున్నావు. యూజ్ ఇఫ్ అప్రోప్రియేట్ ఏ డైరెక్ట్ ఆర్ థాట్ ప్రొవోకింగ్ క్వెషన్, ఏ కొటేషన్ ఆర్ ఏ స్ట్రైకింగ్ స్టేట్మెంట్ టు బిగిన్ ద ఎస్సే. అదేవిధంగా ఒక అప్రోప్రియేట్ డైరెక్ట్ ఆర్ థాట్ ప్రొవోకింగ్ క్వెషన్ ఒక క్వెషన్‌తో కూడా మనం పారాగ్రాఫ్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. డూ యూ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ టు లెర్న్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్‌తో మనము పారాగ్రాఫ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇట్ ఎవోక్స్ సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళని ఆలోచింపజేస్తదన్నట్టు. చదివే వాళ్ళకి ఆలోచింపజేస్తది. కాబట్టి ఒక క్వెషన్‌తో కూడా మనము ఎస్సే స్టార్ట్ చేయొచ్చు. ఏ కొటేషన్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఆర్ ఏ స్ట్రైకింగ్ స్టేట్మెంట్ టు బిగిన్ ద ఎస్సే. లేదంటే ఎవరైనా ఒక మంచి రైటర్ గాని ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింటాడన్నట్టు. ఆ స్టేట్మెంట్‌తో మనం బిగిన్ చేయొచ్చన్నట్టు. ఇట్లా రకరకాలుగా మనం ఎస్సేని బిగిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ద రైటింగ్ స్టేజ్. రైటింగ్ స్టేజ్‌లో మనం ఎలా రాయాలి అనేది ఇది ఫస్ట్ డ్రాఫ్ట్. దెన్ ఎనీ పీస్ ఆఫ్ రైటింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్. ఇది సరే అది కంటిన్యూ అయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి పోస్ట్ రైటింగ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఇది. ఓకే. యూజ్‌ఫుల్ టిప్స్ ఫర్ రైటింగ్ ఎఫెక్టివ్ ఎస్సేస్. ఓకే. దీంట్లో మళ్ళీ మనము పోస్ట్ రైటింగ్ స్టేజ్‌లో ఆఫ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోతానే డూ సమ్ బేసిక్ ఎడిటింగ్.
మనం బేసిక్ ఎడిటింగ్ అనేది చేయాలి. ఓకే. దీంట్లో ఎడిటింగ్ ఏమేమి చేస్తాం? ఎడిటింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ వి హావ్ టు చెక్ స్పెల్లింగ్స్. ఓకే. ఇప్పుడు ఈవెన్ నేను రాసిన ఈ పీపీటీలో కూడా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. మీ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేశారు కొన్ని. ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఐ డిడ్ నాట్ రీచెక్. నేను మళ్ళీ చెక్ చేయలేకపోయాను. అందుకని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి. బట్ యూ హావ్ టు చెక్ స్పెల్లింగ్స్, గ్రామర్ చెక్ చేసుకోవాలి. వొకాబులరీ పదాలు ఎటువంటి పదాలు వాడినాం? ఈ పదము అప్రోప్రియేటా? అవునా? కాదా? ఏదైనా ఈ పదాన్ని మార్చేదానికి అవకాశం ఉంటుందా? సెంటెన్స్ కన్‌స్ట్రక్షన్ అదేవిధంగా ఎటువంటి సెంటెన్సెస్ మనం వాడినాం? దీన్నేమన్నా సింప్లిఫై చేసే అవకాశం ఉంటుందా? అప్రోప్రియేట్‌గా ఉందా? ఇవన్నీ కూడా మనం చెక్ చేసి, రీచెక్ చేసి దీన్ని ఆల్టరేషన్స్ అనేటివి చేయొచ్చన్నట్టు. చెక్ ఫర్ టాపిక్ సెంటెన్స్. ఇంక టాపిక్ సెంటెన్సెస్ కరెక్ట్‌గా ఉందా చూసుకోవాలా. ప్రతి పారాగ్రాఫ్‌లో టాపిక్ సెంటెన్స్ ఉంటది. చెక్ ఫర్ కొహీషన్ అండ్ ఎఫెక్టివ్‌నెస్ త్రూ ద యూజ్ ఆఫ్ కనెక్టర్స్. కొహీషన్ అంటే కనెక్ట్. ఒక పారాగ్రాఫ్ ఇంకో పారాగ్రాఫ్ కరెక్ట్‌గా కనెక్ట్ అయిందా? లాజికల్‌గా కనెక్ట్ అయిందా? త్రూ కనెక్టివ్స్. కనెక్టివ్స్ ద్వారా కనెక్ట్ అయిందా లేదా? లేదంటే ఇంకా ఏదైనా కనెక్టివ్స్ యాడ్ చేయొచ్చా? ఇవన్నీ కూడా మనము చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. Then check against the outline prepared in stage 1 and draft of stage 2 to check whether all the points are recovered. ఇంకా ఏం చేయాలి మనం? చెక్ అగైన్స్ ద అవుట్లైన్ ప్రిపేర్డ్ స్టేజ్ 1లో మనం అవుట్లైన్ ప్రిపేర్ చేసాం కదా! ఒక కంటెంట్స్ అన్నీ తయారు చేసాం. దాని ప్రకారం ఉందా లేదా? ఇంకా ఏమైనా మార్చాలనా? ఇవన్నీ చేసి మనము చెక్ చేసిన తర్వాత రైట్ ద ఫైనల్ డ్రాఫ్ట్. ఫైనల్ డ్రాఫ్ట్ రాసి మనము సబ్మిట్ చేయొచ్చన్నట్టు. దిస్ ఈస్ హౌ వి హావ్ టు రైట్ ఎస్ఏ. ఓకే. అర్థమైందా ఇది? హలో? అయింది సార్. ఓకే. ఇప్పుడు అయింది. ఈ ఎస్సేనే ఇంతకుముందు రాసిన ఎస్సేనే ఏమేం పాయింట్స్ ఇది ఎలా చేశాము? స్టెప్ 1 అండ్ 2 అంటే స్టేజ్ 1 అండ్ 2 ఎలా చేశాము? ఇవన్నీ మళ్ళీ మనం డీటెయిల్డ్‌గా చదవబోతున్నాము. ఇది అంత టైం లేదు మనకు. టైం అయిపోతుంది. అయితే మీకు హోంవర్క్ ఏమిస్తానంటే ఇది అంతా ఒకసారి చదవండి. ఈ ఈ స్టేజ్ నుంచి. ఓకే. దీని నుంచి ఎన్నోదిది? 11, 11, 12 ఓకే. 13 యాహ్! 11, 12, 13 ఈ మూడిటిని బాగా డీటెయిల్‌గా చదవండి. చదివిన తర్వాత మనం ఇంతకుముందు చదివిన ఎస్సే ఉంది గదా! ఆ ఎస్సేని రిలేట్ చేస్తూ కొద్దిగా స్టడీ చేయండి. 11, 12, 13 ఈ మూడిటిని మీరు స్టడీ జేయాల. స్టడీ చేసిన తర్వాత రేపు మనము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఓకే. ఇంక 1 ఆర్ 2 మినిట్స్ మాత్రం ఉంది. కట్ అయిపోతది నేను స్టార్ట్ చేశానంటే. ఇంతకీ ఇక్కడ ఏముందో చూద్దాం. బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ జాటింగ్ డౌన్ ఐడియాస్. ఫస్ట్ ఓకే. సేమ్ ఐడియా ద ఇంగ్లీష్ అడ్వాంటేజ్. ఇంగ్లీష్ అడ్వాంటేజ్ పైన మనం ఆలోచించి ఇంతకుముందు స్టేజెస్ చేసాం. ఇప్పుడు మనం ఆలోచించి కొన్ని పాయింట్స్ రాసుకుంటున్నాం. ఏమేం పాయింట్స్ ఉన్నాయి చూడండి. యాక్సెస్ టు ద ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ కావాలంటే మనకి ఇంగ్లీష్ కావాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ ప్రొఫిషియంట్‌గా మాట్లాడితే మనకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. బెనిఫిట్స్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ యొక్క బెనిఫిట్స్‌ని మనం అందుకోగలం. డెవలప్‌మెంట్ ఆఫ్ ద నేషన్. దేశం డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. డిజిటలైజ్డ్ ఇండియా. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకు ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇంగ్లీష్ యాస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్నెట్. గ్లోబలైజేషన్. ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ప్లోజన్. ఐటీ రెవల్యూషన్. నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్. లాంగ్వేజ్ ఆఫ్ ఎంపవర్మెంట్. లింక్ లాంగ్వేజ్. మదర్